మన పురాణములు మీ ఆర్జే సునీతతో. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. సాక్షాత్తు పార్వతీదేవికి నారదుల వారు భవిష్యత్తు చెప్పారంట. అవును, ఎలా ఎప్పుడు అంటే, ఒకసారి నారదుల వారు ఔషధీ ప్రస్థానికి వెళ్లారు. హిమవంతుడు ఆయన్ని చూసి సాదరంగా ఆహ్వానించి గౌరవిస్తూ పిలిచి కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసి పార్వతిని పిలిచారట. నారదా, ఈ పిల్ల పుట్టడంతోనే ఇంట్లో దీపం పెట్టినట్లయింది. అంతా శుభవే, అంతా అభివృద్ధే అన్నారంట. ఈ అమ్మాయికి రేపు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుంది, తన భవిష్యత్తు చెప్పవా అని చెప్పి అడిగారంట. వెంటనే నారదుల వారు తనని తాను చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఎప్పుడో ఒక్కసారి అమ్మవారి పాదాలను మాత్రమే చూసి నమస్కరించుకున్నాను. ఈసారి మరి ఏ తపఃఫలమో తెలియదు కాని ఆవిడ హస్తరేఖలు కూడా చూసే అదృష్టం పట్టింది అని చెప్పి నారదుల వారు మెల్లగా ఇలా ప్రారంభిస్తూ చెప్పారంట. ఈ పిల్ల జాతకానికి ఢోకా ఏమీ లేదు, మీ వంశం మొత్తం పావనమైపోతుంది. ఇక భర్త విషయానికొస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఈవిడకు భర్తగాగల యోగ్యుడు అని చెప్పారంట. ఆ మాటలు విన్న వెంటనే హిమవంతుడు బెంబేలెత్తిపోయారంట. శివుడు ఎలా? అతను చూస్తే నిత్య తపోనిది, పరతత్వుడు, అయినా కూడా ప్రపంచ భోగాల వైపు ఎప్పుడూ మొగ్గు చూపుడు. అలాంటప్పుడు సంసార సుఖాలేవీ లేనటువంటి అతనితో నా కూతురి వివాహం అంటే ఎలా? అందులోనూ గతంలో అతనికి దాక్షాయనితో వివాహం జరగటం, ఆవిడతో కాపురం చేయడం కూడా జరిగింది కదా. ఆవిడ చనిపోయిన తర్వాత వేరే స్త్రీ వద్దు అని కూడా అనుకున్నాడు, అందుకనే ఘోరమైన తపస్సులో కూర్చున్నాడు. ఇలా ఎన్ని సందేహాలు హిమవంతుడి మనస్సులో ఉన్నాయో అన్ని కూడా బయట పెట్టేశాడంట. వెంటనే నారదుల వారు పక్కున నవ్వారట. వెర్రోడా, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ అమ్మాయి ప్రేమలో పడిపోయి గతాన్ని మర్చిపోతున్నారు. హిమవంతుని తపస్సు, అమ్మవారి వరం, అలాగే ఈయనకు కుమార్తెగా జన్మించటం వరకు అన్ని గుర్తు చేసి ఆనాడు దక్షయజ్ఞం వాటికలో ఆత్మార్పణ చేసుకునేటువంటి సతీదేవే మీ కూతురుగా పుట్టారు. కాబట్టి శివుడికి ఆమె స్వకాంతే కాని అన్యకాంత కాదు అని చెప్పి మంచి చెప్పారట. మగత పట్టేవాడి ముఖం మీద పన్నీరు చల్లినట్లయిందంట ఆయనకి. వెంటనే స్పృహలోకొచ్చారు. నారదుల వారికి ధన్యవాదాలు చెప్పారు. నారదుల వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మేనక హిమవంతుడిద్దరు కూడా ఆలోచించి తమ కుమార్తెను శివారాధన యందుంచి మంచి రోజు చూసుకుని పశుపతి వద్దకు పార్వతితో సహా బయలుదేరారు. ఆ తర్వాత పరిణామాలేమిటి? అమ్మవారికి పరమేశ్వరునికి వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎవరి ద్వారా ముందుకు సాగబడ్డాయి, జరపబడ్డాయి తెలుసుకుందాం. రేడియో సిటీ మన పురాణములు మన కథలు. రేడియో సిటీ పాడ్కాస్ట్.